హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను పుల్లగంద పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ఆ ప్రిపరేషన్ కోసం అయితే ఫస్ట్ చింతపండును అయితే తీసుకున్నాను. ఫస్ట్ చింతపండును అయితే ఒకసారి వాటర్ పోసి కడిగేసుకోవాలి. వాటర్ పోసి కడిగేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసి అయితే మనం చింతపండుని అయితే ఫస్ట్ అయితే నానబెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసి అయితే ఇలా నానబెట్టి ఇప్పుడైతే మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పుల్లగంద గడ్డ అయితే తీసుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో అయితే ఎలిఫెంట్ యామ్ అని కూడా అంటారు. దీన్ని ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా పొట్టు లేకుండా అయితే అంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసి ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా అయితే చిన్న పీస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 అయితే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. వీటిని కూడా కట్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి ఇలా అయితే పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం అయితే ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ అయితే తీసుకున్నాను. అందులో మన పులుసుకి సరిపోయే అంతగా అయితే ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ను పచ్చిమిర్చి అయితే వేసేసాను. వేసేసాక ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి పోపుని అయితే కలిపేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనకు పోపు అయితే రెడీ అయిపోయింది కాబట్టి లాస్ట్లో పసుపును కూడా వేసేసుకోవాలి. ఇలా పసుపుని వేసేసుకున్న తర్వాత అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పుల్లగంద ముక్కలైతే వాటిని కూడా వేసేసుకొని అంతా పోపు అంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని అయితే వీటిని ఒక 5 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోవాలి. ఈ మనకు పుల్లగంద ముక్క అనేది మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే అయితే మనం కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా కారంని యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా కారం వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి అయితే మనం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు చింతపండును అప్పుడు ఫస్ట్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇలా పులుసులాగా చేసుకొని అయితే ఇప్పుడైతే ఇందులో ఆ పులుసును యాడ్ చేయాలి. యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చింతపండు పులుసుని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం జీలకర్ర మెంతులు, వేయించిన జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇప్పుడే మనకు రుచికి సరిపడా అయితే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం బాగా పులుసుని అయితే మసలనివ్వాలి. చూసారా, మనకు పులుసు అయితే మసలుతుంది. ఇలా పులుసు అనేది బాగా మసలి ఇలా దగ్గరికి అయితే అవ్వాలి. ఇలా దగ్గరికి అయ్యి మనకు ఆయిల్ అనేది ఉంటుంది కదా, అది సపరేట్ అయినట్టుగా అనిపిస్తే పులుసు అనేది బాగా మసలి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. అప్పుడు మనకు పులుసు రెడీ అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం మసాలా పొడిని కూడా యాడ్ చేసేసుకుందాం. మసాలా పొడిని యాడ్ చేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి
కలిపేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే పుల్లగంద పులుసు అయితే మనకు రెడీ అయిపోతుంది. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదైతే తెలంగాణలో ఈ పులుసును అయితే చాలామంది చేసుకుంటారు. ఎంతో టేస్టీగా ఉండే పుల్లగంద పులుసు అయితే మనకు రెడీ అయిపోతుంది కాబట్టి ఈ పుల్లగంద పులుసు ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.